ఈ వెహికల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం పెట్టిన రీల్స్ చూసి ఒక కస్టమర్ వేరే కస్టమర్‌కి రిఫరెన్స్ ఇచ్చి మనతో పంపించాడు. అలాగే ఇద్దరు కూడా మనకి కొత్త కస్టమర్‌లే. అంటే నేను చేసిన వీడియోలు చూసి ఆయన నమ్మి నా వర్క్ నచ్చి వచ్చారన్నమాట. నియర్లీ ఫార్వర్డ్ చేశారు. సో దీనికి ఇష్యూ ఏంటంటే నా దగ్గరికి పోకుండా ఆయన కస్టమర్ షోరూమ్‌కి ఇచ్చారు వెహికల్ ఇచ్చి స్విచ్ కిట్, హెడ్ ల్యాంప్ యొక్క బీడింగ్ అలానే టోటల్ బాడీ క్లీన్ చేయమని ఇచ్చారు. ఆర్‌పిఎం అనేది కంటిన్యూస్‌గా డౌన్ అయిపోతుంది. చూసారు కదా! ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా BS6 అనేది స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోవాలి. కానీ యాక్సిలరేషన్ ఇస్తేనే ఇది బీటింగ్ అనేది నిలబడుతుంది, డౌన్ అయిపోతుంది. షోరూమ్‌కి ఇస్తే హెడ్‌లో ఒక వాల్వ్ బాలేదు, హెడ్ మార్చేయాలి అండ్ దట్ టోటల్ బాడీ మార్చేయాలని చెప్పేసి నియర్లీ ఒక 10,000 ఎస్టిమేట్ ఇచ్చారని చెప్పారు కస్టమర్. చూపించారు నాకు బిల్స్ అండ్ మెయిల్స్ చూపించాడు. సో నేను చెప్పాను ఏమనంటే ఏ ఇష్యూ లేదు, నేను చెక్ చేసి చెప్తానని చెప్పేసి చెప్పాను. సో ఫస్ట్ అయితే టోటల్ బాడీ ఆయన ఉన్నప్పుడే ఆయన యాక్చువల్‌గా నైట్ టైమ్ వచ్చారు. సో నైట్ టైమ్ ఆయన వచ్చినప్పుడు చూశాను టోటల్ బాడీ క్లీన్ చేశారా లేదా అనేది. ఏం చేయలే అట్లానే ఉంది. సో నేను వెహికల్ ఒకసారి టెస్ట్ రైడ్‌కి వెళ్ళిన తర్వాత దానికి ఇంకా ఫోర్క్ అయితే లూజ్ ఉంది అండ్ చైన్ అయితే కంప్లీట్ సౌండ్ వస్తుంది. అండ్ టోటల్ బాడీ అండ్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి కస్టమర్ వెహికల్ వదిలేసి వెళ్ళిపోయారు కదా! ఇంక చేసేదేముంది జాగ్రత్తగా ఫస్ట్ ఈ క్యాప్‌కున్న మీద బోల్ట్ ఉంటుంది. 10 బోల్ట్. ఆ బోల్ట్ అయితే లూజ్ చేసి ఆ క్యాప్ మొత్తాన్నయితే బయటకి తీసేయండి. ఓకే. నేను ఆల్రెడీ ఇవి లూజ్ చేశాను. ఆయన ఉన్నప్పుడు తీశాను. బట్ వీడియో కోసం అలా ఫిక్స్ చేశాననమాట నైట్ అయిందని చెప్పేసి. సో అట్లానే నేను ఫింగర్ ఫేస్ చేశాను కదా! ఆ ప్లేస్ చేసిన ప్రతి దగ్గర కూడా 10 బోల్ట్స్ ఉంటాయి. ఆ బోల్ట్స్ ఓపెన్ చేస్తే టోటల్ బాడీ కవర్ అయ్యి ఉన్న ప్యానెల్ అయితే మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి టోటల్ బాడీ క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా! కిందన 2 బోల్ట్స్ ఓపెన్ చేయాలని చెప్పాను కదా! సో ఆ బోల్ట్స్ ఇవే అనమాట. సో నైట్ ఇంగా కంగారులో అలా బిగించేశాను. బయటికి వెళ్ళాల్సి ఉంది. సో ఇప్పుడు టోటల్ బాడీ బయటికి తీయాలంటే యాక్సిలరేషన్ కేబుల్ డిస్కనెక్ట్ చేయండి. అలానే ఈ పైప్ ఒకటి డిస్కనెక్ట్ చేసి ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చిన ఎల్బో యొక్క క్లాంప్ అలానే ఈ BS6 టోటల్ బాడీ కనెక్ట్ అయిన జాక్ ఇది కూడా డిస్కనెక్ట్ చేసేయండి. ఒకటి చెప్తాను వినండి. ఇవన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా కీ అనేది ఆఫ్ చేసి ఉంచుకోండి. మీకు వస్తేనే చేయండి. రాకపోతే దీన్ని ముట్టుకోమాకండి. ఓకేనా? ఈ టోటల్ బాడీ వర్క్ చేసినప్పుడు కొంతమంది ఏంటంటే టోటల్ బాడీ బయట తీయకుండానే ఫ్లూయిడ్స్‌తో క్లీన్ చేస్తారు. దయచేసి స్టార్ట్ చేసి మాత్రం ఫ్లూయిడ్స్‌తో క్లీన్ చేయొద్దు. బయటికి తీసి మీరు నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఎయిర్ అండ్ ఫ్లూయిడ్స్ దేనిలో చేసినా పర్లే. సో మీరు చూడండి ఒకసారి మీకే క్లారిటీగా తెలిసిపోతుంది. దానిలో కార్బన్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది? ఎంతవరకు ఉంది? అసలు ఉందా లేదా అనేది మీకు వీడియో అనేది మీకు చూపిస్తా క్లోజప్ చేసి. చాలా ఎక్కువనే ఉంది. నేను నైట్ మొత్తం క్లీన్ చేశాను. ఆ కస్టమర్‌కి చూపించడం కోసం ఫింగర్‌తో. సో చూసారు కదా! ఇన్‌సైడ్ 2 వైపులా కూడా ఫుల్‌గా కార్బన్ అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అంటే మా షోరూమ్ వాళ్ళు క్లీన్ చేశారని చెప్పారు. అండ్ వాళ్ళని నేను పాయింట్ ఔట్ చేయట్లేదు. కస్టమర్ చెప్పింది. ఓకే. సో దీనికి మొత్తం ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్ మొత్తం అంతా కూడా లోపల అండ్ బయట టోటల్ బాడీ కూడా మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీనింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో చేసిన తర్వాత ఆఫ్టర్ వీడియో అయితే మీరు చూడొచ్చు. బిఫోర్ చూసారు అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తున్నాను మీకు. సో ఆఫ్టర్ కూడా నీట్‌గా అయితే మొత్తం ఇన్‌సైడ్ మొత్తం దీనికి మామూలుగా జస్ట్ ఎయిర్‌తో క్లీన్ చేసేసి కాటన్ క్లాత్ తుడిచితే సరిపోదు. ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ యూజ్ చేయాల్సిందే. సో మొత్తం టోటల్ బాడీ మొత్తం కూడా ఏమాత్రం చిన్నపాటి కార్బన్ కూడా లేకుండా మొత్తం అయితే మనం ఓపెన్ చేసి నీట్‌గా క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసిన ఇంకా నెక్స్ట్ సర్లే ఫిక్స్ చేద్దామన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి జస్ట్ క్యాజువల్‌గా హెడ్ హెడ్ హోల్‌లో కూడా ఒకసారి ఫింగర్ పెట్టి చెక్ చేశా. ఏమైనా కార్బన్ ఉందా లేదా అని చెప్పేసి. బట్ ఇగో మీకు చూపిస్తాను చూడండి. క్లాత్‌తో పెడుతున్నా. ఈ క్లాత్ అనేది క్లీన్ క్లాత్ అన్నమాట. వైట్ క్లాత్. సో దీన్ని చూడండి ఎంత కార్బన్ వచ్చిందో. సో మళ్ళీ చూపిస్తా మీకు. ప్యూర్ వైట్ ఉంది కదా! మీకు బిస్కెట్ కలర్ ఉంది వైట్ కాదు. సో దానికి ఎంత కార్బన్ వస్తుందో చూడండి. చూడండి ఒక్కసారి నేను ఫింగర్‌తో టిప్ చేస్తేనే ఇంతొచ్చింది. అంటే ఇంకా మొత్తం క్లాత్ మొత్తం లోపల మీరు క్లీన్ చేస్తే ఎంతొస్తుందని ఒకసారి ఎక్స్‌పెక్ట్ చేయండి మీరు. సో ఆ ఎల్బో తీసేసి మొత్తం క్లాత్‌తో మొత్తం అంతా కూడా నీట్‌గా లోపలంతా క్లీన్ చేస్తే ఇంత కార్బన్ వచ్చింది. అన్న ఈ కార్బన్ క్లీనింగ్ చేస్తారు కదా! దానివల్ల ఇదేం క్లియర్ అవుతుందంటే నేనైతే ఎప్పుడు చేయలేదు. నేను సజెస్ట్ చేస్తాను. చేయనని కూడా చెప్పను. మాన్యువల్ క్లీనింగ్ చేస్తే బెస్ట్. చూసారు కదా! లోపల మొత్తం అంతా కూడా నీట్‌గా ఇంజెక్టర్ దగ్గర కూడా ఏమాత్రం కార్బన్ లేకుండా మొత్తం పిన్ టు పిన్ అయితే మనం క్లీన్ చేసాం. అది కూడా ఫ్లూయిడ్స్‌తో యూజ్ చేసి కాటన్ క్లాత్‌తో అండ్ ఎయిర్ యూజ్ చేసి. ఓకే. ఇప్పుడు అలానే ఎయిర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ టోటల్ బాడీకి వచ్చిందంటే ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ కూడా ఎంతో గొప్ప కొంచెం ఒక డస్ట్ అయితే ఖచ్చితంగా క్యాప్చర్ అవుతుంది. సో దీనికి 3 స్టార్ స్క్రూస్ ఓపెన్ చేస్తే ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది బయటికి. బట్ ఈ ఎయిర్ ఫిల్టర్ ఔట్ సైడ్ లుక్ అయితే చూడడానికి కొత్తగానే ఉంది. కానీ ఇన్‌సైడ్ అంటే ఎయిర్ ఫిల్టర్ లోపల మాత్రం డస్ట్ అయితే క్యాప్చర్ అయింది. సో ఇంక ఎలాగో ఇప్పాం కదా! సో ఇందులో ఏమైనా ఆయిల్ లిఫ్ట్ అయిందో లేదో చెక్ చేశాను. లైట్‌గా చాలా తక్కువైతే ఎయిర్ ఫిల్టర్‌లో అయితే ఆయిల్ అయితే లిఫ్ట్ అయింది. ఎక్కువ కాదు. ఇబ్బందేం కాదు. ఆయిల్ అనేది సహజంగా లిఫ్ట్ అవుతుంది. ఎంతటి వెహికల్ అయినా సరే ఒక్కొక్కసారి బండి వాలినప్పుడు చేసినప్పుడు.
సో ఎయిర్ ఫిల్టర్ బయటకు తీసేసాం అండ్ ఈ టోటల్ బాడీని యాక్సిటీస్గా ఫిక్స్ చేసి ఆ పైపు అలానే ఎల్బోస్ అండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయ్యింది లేదా కంప్లీట్గా టోటల్ బాడీ కరెక్ట్గా లోపలికి వెళ్ళింది చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసి అప్పుడు క్లాంప్స్ అన్ని కూడా టైట్ చేసేస్తాను. ముందున 2 క్లాంప్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ క్లాంప్ ఉంటుంది అండ్ ఈ పైప్ కూడా పెట్టేసుకొని యాక్సిలరేషన్ కేబుల్ అయితే పెట్టేసి పక్కన ఉంచేసాం. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇందాక చెప్పిన ఎయిర్ ఫిల్టర్ని ఓపెన్ చేసాం కదా, సో దాన్ని కూడా క్లీన్ చేసేయాలి కంప్లీట్గా ఫుల్ ప్రెషర్తో, హై ప్రెషర్తో. ఎందుకంటే ఈ ఎయిర్ ఫిల్టర్స్ క్లీన్ చేసిన ఖచ్చితంగా హై ప్రెషర్స్ యూజ్ చేయాలి. ఓకే, సో మీకు చూపిస్తాను ఇన్నర్ సైడ్ ఏమైనా డస్ట్ పట్టింది అని చెప్పేసి. మీకు క్లారిటీగా చూడండి, అక్కడైతే మీకు ఒక చిన్న డస్ట్ పార్టికల్ ఉంది. ఆ లోపలంతా క్లీన్ చేస్తే ఎక్కువ డస్ట్ అయితే వచ్చిందనమాట. సో దీనివల్ల కూడా మనకి పికప్ ఇష్యూస్ అండ్ జర్కింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఈ టోటల్ బాడీ క్లీన్ చేసుకోకపోయినా మనకి అంటే లోకల్ తెలీదు, ఒక్కొక్కసారి ఆర్పిఎం డౌన్ అవ్వడం, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి హై పికప్ ఉండకపోవడం, 80-70 బండి లాగి పెట్టడం, అలాంటివన్నీ కూడా ఈ టోటల్ బాడీ వల్ల వస్తుంటాయి అన్నమాట. సో మాక్సిమం టోటల్ బాడీ క్లీన్ చేసుకోండి. ఎప్పటికి క్లీన్ చేసుకోవాలన్నా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు టోటల్ బాడీ అనేది ఎవ్రీ 20,000-30,000 కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి బండి పికప్ అండ్ మైలేజ్ అనేది బాగుంటాయి అన్నమాట. సో ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా ఫిక్స్ చేశాను. ఇప్పుడు వెహికల్ అయితే మీ ముందే స్టార్ట్ చేస్తున్నా, కొద్దిగా వాల్యూమ్ అయితే తగ్గించాను ఎందుకంటే నేను మాట్లాడే వాయిస్ మీకు వినిపించాలని చెప్పేసి. మొత్తం అంతా ఫిక్స్ చేస్తున్నది, క్లియర్ ఆన్ చేసా. మీకు చూడండి అక్కడ ఏబిఎస్, న్యూట్రల్, బ్యాటరీ ఇండికేషన్ మొత్తం అన్నీ వస్తున్నాయి. మీరు చూసారు కదా, సెల్ఫ్ స్టార్ట్ చేయగానే ఇంజిన్ అయితే ఆన్ అయింది. ఓకేనా, మీకు ఒకవేళ ఆగిపోతే బండి హెడ్ ల్యాంప్ అయితే ఆగిపోతుంది ఈ వెహికల్కి, మీకు తెలిసిందే కదా. సో యాక్సిలరేషన్ ఇస్తున్నా ఓకే, అంత బాగుంది. ఆర్పిఎం అయితే రేజ్ అవుతుంది, డౌన్ అవుతుంది, బట్ మీకు ఆర్పిఎం అయితే కాన్స్టెంట్గా ఉంది. ఒకవేళ కాన్స్టెంట్గా లేకపోతే మీకు సిమ్టమ్ ఏంటంటే మనకి బీట్ కొట్టుకున్నప్పుడు హెడ్ ల్యాంప్ కూడా అలాగే కొట్టుకోవాలి. మీ హెడ్ ల్యాంప్ చూసారు కదా, కంప్లీట్గా ఫుల్ బ్రైట్ వెలుగుతుంది. దట్ మీన్స్ మనకి ఆర్పిఎం అనేది కాన్స్టెంట్గా నిలబడుతుంది. కస్టమర్ కూడా చెక్అవుట్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఒకసారి కస్టమర్ రాగానే ఫస్ట్ టైం చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు టెస్టర్కి వెళ్ళి రండి చెప్పాను, అమౌంట్ తీసుకోకుండా. నేను ఎవరో తెలియదు, అంత ఇన్సూరెన్స్ ఆయన నమ్మి నాకు వెహికల్ ఇచ్చారు, నేను కూడా ఆయన నమ్మి వెహికల్ ఇచ్చాను, అమౌంట్ తీసుకోకుండా టెస్టర్కి వెళ్ళాను. ఇప్పుడంతా ఫింగర్తో జస్ట్ ఆన్ చేస్తున్నా, చూడు ఇంజిన్ సౌండ్ కూడా వినండి. యాజ్ ఇట్ ఈజ్ మన కొత్త బండికి ఎట్లాగైతే మనకి టోటల్ బాడీ రెస్పాండ్ అవ్వాలో అట్లా యాజ్ ఇట్ ఈజ్గా రెస్పాండ్ అవుతుంది. సో యాక్సిలరేషన్ ఫుల్ ఇచ్చినా సరే బాగుంది. అలానే మీకు ఇంజిన్ చెక్ లైట్ సింబల్ కూడా రాలేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి వర్క్ చేసినప్పుడు ఇంజిన్ చెక్ లైట్ సింబల్ వస్తుంది, అటువంటి ప్రాబ్లం ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ వెహికల్ వాడేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే టోటల్ బాడీ క్లీన్ చేసినా కూడా సరిపోదండి. అప్పుడు ఏంటంటే మనం టోటల్ బాడీకి మార్చుకుంటాం, దానికి కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను. మన గ్యారేజ్ లొకేషన్ చూస్తున్నాం పక్కన ఇయర్స్ వాళ్ళే సార్, కాశీ గ్యారేజ్ అంటే ఎవరో చెప్తారు, కాశీ మెకానిక్స్ వాళ్ళు చెప్తారు. సో అట్లనే మన యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో అయితే చేసేయండి. చూసారు కదా, మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. సో మీ ఏమన్నా వెహికల్స్ ఏమైనా రిపేర్స్ ఉంటే మన గ్యారేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి, అక్కడ నాకు కాల్ మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా. మేబీ ఒక 1 hour 2 hour 1 day లేట్ అయినా సరే అసలు రెస్పాండ్ అవుతా. వర్క్ టెన్షన్ ఉంటే రెస్పాండ్ అవ్వలేను. సో అట్లానే దీనికి ఇంకా ఎక్స్ట్రాగా చెప్పిన వర్క్స్ ఏవైతే ఉన్నాయి కదా, చైన్ టైట్, ఫోర్క్ అడ్జస్ట్మెంట్, హ్యాండిల్ బార్ అని చెప్పలేదు, మనము నోటీస్ చేసి హ్యాండిల్ బార్ కింద ఇంత ముందు ఇప్పుడు యాక్షన్ అయింది అనుకుంటా. సో అది కూడా కొద్దిగా మ్యాథ్ లిఫ్ట్ చేసి యాక్చువల్గా యాంగిల్ ఏ యాంగిల్లో ఉంటుందో ఆ యాంగిల్లో పెట్టేసి కస్టమర్కి అయితే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు నేను ఒకటికి 3 సార్లు నియర్లీ ఒక 1 kilometer, ఒక 500 మీటర్ కిలోమీటర్లు వెళ్ళి ఆర్పిఎం డౌన్ అవుతుంది లేదా చెక్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో స్పెషల్ థ్యాంక్స్ టు భార్గవ్ అన్నమాట, అతనే మనకి రిఫర్ చేసింది. యాక్చువల్లీ ఉన్న ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన కూడా నాకు తెలియదు, ఆయన ఒక్కసారి కూడా నాకు గ్యారేజ్కి వెహికల్ తీసుకురాలే. నా వర్క్ ఎలా ఉంటుంది అని నాకు ప్రత్యక్షంగా చూడలే. నేను పెట్టిన వీడియోలు చూసి ఆయన సార్ అంత ఈయనకి రిఫర్ చేశారు, ఈయన వచ్చారు, వర్క్ చేయించడం సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయారు. సో మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.